మీడియా ఇప్పటికే విచారణ జరిపేసింది. ట్రయల్స్ అయిపోయినాయి మీడియాలో. మొదటి రోజే, ఇంత దూరం కూడా కాదు, ఎఫ్ఐఆర్ బుక్ అయిన మొదటి రోజే నేషనల్ మీడియా ట్రయల్స్ జరిపింది. ఆ తర్వాత చాలా రోజులు ట్రయల్స్ జరిపి మీడియా మొయిద్ ఖాన్కి శిక్ష విధించేసింది. మొయిద్ ఖాన్ దోషి అని తేల్చిపడేసింది, రేపిస్ట్ అని తేల్చిపడేసింది. ఆర్ఎస్ఎస్ బీజేపీలు మొయిద్ ఖాన్ రేపిస్ట్ అని తేల్చిపడేసి ప్రచారం చేశాయి. కానీ వాళ్ళకి తెలుసు మొయిద్ ఖాన్కి ఇందులో ఎలాంటి ప్రమేయం లేదనే విషయం వాళ్ళకు తెలుసు. ఇక్కడ మొయిద్ ఖాన్ టార్గెట్ అవ్వడానికి కారణం రెండు వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసి బీజేపీని ఓడించాడు, ఎస్పీ గెలవడానికి కారణమయ్యాడు. రెండోది, అతను ముస్లిం కాబట్టి అతన్ని టార్గెట్ చేయాలి. వేరే వాళ్ళు అయితే వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినా క్షమించేవాళ్ళేమో, వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసినా ఇంత దారుణానికి ఒడిగట్టకపోయేవాళ్ళేమో. ముస్లిం కాబట్టి హిందూ సమాజంలో మరింత ఈజీగా పట్టు సంపాదించుకోవడానికి ఇది పనికొస్తుంది. ఎందుకంటే దళిత బాలిక కాబట్టి హిందూ సమాజం మీద మరింత గ్రిప్ సంపాదించాలంటే ఇది పనికొస్తుంది. ముస్లింకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న ప్రచారంలో దీన్ని వాడుకున్నారు. ముస్లింలను టార్గెట్ చేయడం కోసం ఇట్లాంటిది ఒకవైపు లవ్ జిహాదీలని అబద్ధ ప్రచారాలు చేస్తుంటారు, దీన్ని కూడా ఆ విధంగానే వాడుకున్నారు. దాని సినిమాలు కూడా తీసి వ్యక్తిత్వ హననాలు చేస్తుంటారు, దుష్ప్రచారాలు చేస్తుంటారు. అందులో భాగంగానే మొయిద్ ఖాన్ మీద కూడా ప్రచారం చేశారు. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మొయిద్ ఖాన్ షాపింగ్ కాంప్లెక్స్ కూల్చేశారు, బేకరీ కూల్చేశారు, ఆస్తులకు సంబంధించిన వ్యవహారం. దాన్ని ఎవరు తీసుకురావాలో వెనక్కి? సరే, కోర్టుకు వెళ్ళి మళ్ళీ ఆ ఆస్తుల కోసం ఫైట్ చేయొచ్చు. కానీ మామూలుగా జనము ఇప్పుడు మళ్ళీ యోగి ఒకవైపు మళ్ళీ పైకోర్టుకు వెళ్తా అంటున్నాడు, వెళ్ళొచ్చు పైకోర్టుకు. వాళ్ళకు సంబంధించిన కోర్టు జడ్జిలు ఆర్ఎస్ఎస్ వాళ్ళే కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసు మనకి. కాబట్టి ఈయన మొయిద్ ఖాన్ తన ఆస్తుల కోసం మళ్ళీ కోర్టుకు వెళ్ళడానికి భయపడతాడు సహజంగా.